నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్. మీకు మరియు మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చక్కటి లీలలు వాళ్ళ మీద కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఈసారి ఒకంత కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంది. క్యాలెండర్ లో చూస్తే 16వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శనివారం జన్మాష్టమి అని అంటున్నారు. కానీ 15వ తారీఖు శుక్రవారం అర్ధరాత్రి నిశీధి కాలంలో అష్టమి తిథి ఉంది. 16వ తారీఖు నిశీధి కాలంలో అష్టమి తిథి లేదు. ఈ నిశీధి కాలం ఖచ్చితంగా స్వామివారు కృష్ణుడు నిశీధి కాలంలోనే పుట్టాడు. మనకు తెలిసిందే కదా, అర్ధరాత్రి పుట్టాడు. ఆయనకి శివయ్యకి అభేదం, ఇద్దరు నిశీధి కాలంలోనే పుట్టారు. ఎంత బ్యూటిఫుల్ గా ఎగ్జాక్ట్ ఆవిర్భవించారు. డెఫినెట్ శివయ్య కూడా అంతే, ఆయనకి పుట్టుకేమిటి ఆవిర్భవించినటువంటి. మరి ఎప్పుడు చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఖచ్చితంగా వస్తుంది. మరి శుక్రవారం జన్మాష్టమి చేసుకోవాలా, శనివారం చేసుకోవాలా, జన్మాష్టమి అసలు ఎలా చేసుకోవాలంటే కృష్ణ భక్తులకి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం ఏం తెలుసుకోవాలి సార్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం 15వ తేదీ శుక్రవారం చేసుకోవచ్చు అండి, తప్పేం లేదు. నేను శనివారం చేసుకుంటా అన్న దోషమేమి లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు, ఏ డేట్లో చేసుకోవాలి అనే దానికంటే ముఖ్యంగా కృష్ణుడు ఏం చెప్పాడు, మనం ఏం పాటించాలి, అది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత చేసుకుని ఆయన అసలు ఏమీ చింతించడు. మీరు భక్తితో చేస్తున్నారు లేదా అని చూసేది మాత్రమే ఆయన యొక్క తత్వం. అలాగే మనం చూడండి, పితృ రుణము, దేవతా రుణము, ఋషి రుణము ఇలా ఉంటాయి చూసారా. దేవతా రుణం తీర్చుకునే దీంట్లో మనం కృష్ణుడు ఏదైతే చెప్పాడో దాన్ని పాటిస్తే దేవతా రుణం తీర్చుకున్నట్టు. అంతే కదండి, మరి ఆయన ఏం చెప్పాడు అది పాటిస్తే చాలు. ఎగ్జాక్ట్లీ. గరుడ పురాణంలో కూడా పాపం విష్ణుమూర్తి అవతారంలో చెప్పాడు ఆయన. అది మనం అర్థం చేసుకుంటే అయిపోద్ది. అంతేగా నమ్మ గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, చనిపోయినప్పుడు మాత్రమే దాన్ని పఠిస్తారు, ఇంకో వేరే రోజు పట్టిస్తే మనం చచ్చిపోతాం, పట్టించకపోతే బతికే ఉంటాం. మరి అలా దాన్ని ప్రింట్లు వేసేవాడు ఎంతమంది చచ్చిపోవాలి, షాపుల్లో పెట్టుకున్నవాడు చచ్చిపోవాలి, కామన్ సెన్స్ లేకుండా. ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక లీలలు అని అన్నాను చూసారు. లీలలు అంటే చాలా మంది దాన్ని తప్పర్థం తీసుకుంటున్నారని లీలలు అన్నాను. ఇక్కడ ఏంటి, మనం ఎవరైనా చూడండి ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే వీడి రాసలీలలు లీలలని, అసలు రాసలీల అంటే అసలు ఎంత గొప్ప విషయం అంటే అది తెలియక అన్నిటికీ రాసలీల అంటే కడుతూ ఉంటారు. అసలు చాలా గొప్పది. ఆ రాసలీలలోకి ఎంటర్ అయితే ఇంకా దానంత అద్భుతమైనటువంటిది మరొకటి ఉండదు. ఆ గోపికలతో ఒక్కొక్క గోపికతో ఒక్కొక్క కృష్ణుడు ఉంటాడు. ఒకసారి నారద మహర్షి 16,000 మందితో అతనికి పరిణయం అవుతుంది కదా, ఆ రాక్షసుడు బారి నుంచి తప్పించిన తర్వాత కృష్ణుడు అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు చూద్దామని వెళ్తాడు. ఒక ఇంట్లోకి వెళ్ళగానే పొద్దునే సంధ్యావందనం చేసుకుని ఉంటాడు. ఇంకో ఇంట్లోకి వెళ్ళగా సంధ్యావందనం కంప్లీట్ అయిపోయి అప్పుడే వాళ్ళ పిల్లల్ని ఏదో చేసేదాన్ని. ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకో రకంగా ఏంటి అసలు అన్ని ప్రదేశాల్లో అదే మరి కృష్ణుడు. నువ్వు అలా ఉండగలవా? ఆయన రాసలీలతో నువ్వు ఎందుకు పోల్చుకుంటావు అసలు? ఏమనంటే కృష్ణుడు చేసుకోలేదు 16,000 గోపికలను. కృష్ణుడు కూడా చిటికెన వేల మీద పర్వతాన్ని ఎత్తాడు. నువ్వు కూడా ఎత్తు, మరి నువ్వు కూడా ఎత్తు. పర్వతం ఎందుకు ఇంత రాయెత్తు? అవును, ఒక్క నిమిషం ఎత్తు. 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు అలా నుంచొనున్నాడు ముగ్ధ మనోహరమైన రూపంతో. అంతే కదా, కరెక్ట్. అలా ఏంటంటే మనం దేవతా శక్తితోని, దేవతా సంబంధించిన లీలతోని మనం పోల్చుకోవడం, అక్కడ వేలు పెట్టి చూపించడం అన్నిటికంటే పెద్ద దోషం. దేవశాపానికి గురవుతామా? ఖచ్చితంగా 100% గురవుతామండి. ఎందుకంటే నీ స్తోమత ఏమిటి? ఏదో కృష్ణుడు ఏదో చేశాడు, కృష్ణుడు దొంగతనం చేయలేదని వీడు దొంగతనం చేయడం. మరి కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, నువ్వు చెప్తున్నావా? కృష్ణుడు మీరు ఇందాకన్నట్టుగా చిటికి వేలు ఎత్తుతున్నావా? అంతమంది ఉన్నారు, దేవతలకు అంతమంది ఉండొచ్చా అంటే విశ్వమే అయిందిరా ఆయన. వాళ్ళందరూ గోపికల రూపంలో వచ్చిన వాళ్ళు ఎవరంటే ఋషులు. వాళ్ళందరూ కూడా ఆ 16,000 మంది కూడా కొంతమంది ఋషులు వాళ్ళు కోరిక తీర్చుకున్నారు. అంటే ఎలా అంటే, వాళ్ళు పూర్వజన్మలో రాముణ్ణి చూసి ఇలాంటి భర్త నాకుంటే బాగుండు అని ఒక ముగ్ధ మనోహరమైన దీంతో ఉన్నప్పుడు మీ యొక్క కోరిక వచ్చే జన్మలో తీరుతుంది ఆయన అభయం ఇచ్చాడు. అలాగా వచ్చినటువంటి ఋషులందరికీ కూడా ఇక్కడ మనం అంటే ఏమిటంటే, కృష్ణ జన్మాష్టమి జరిపేసుకుంటున్నాము, ఏదో చక్కగా ఇంట్లో పిల్లవాడిని అలంకరించుకుంటాము, వాళ్ళ ఇంట్లోకి పాదాలు వేస్తాము, ఆ రోజు కృష్ణుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే,
అసలు కృష్ణుడి యొక్క ఇదేమిటి? చాలా మంది ఏంటంటే నన్ను అడుగుతున్నటువంటిది, ఏమండి మరి కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు కదా! మేనమామకి దోషం ఉంది కదా! అందుకే మేనమామతో పడలేదు కదా! ఇప్పుడు రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అందరికి అలాగే అవుతదా అని కూడా చాలా మంది నన్ను అడుగుతుంటారు. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన ఆయన యొక్క అవతారమే అతన్ని సంహరించడం కోసం. వీళ్ళేం అవతార పురుషులు కాదు కదా! మామయ్యని చంపేయడానికి. పోనీ వీళ్ళ మావయ్యలేమో నిన్ను చంపేయడానికి వస్తున్నారా? రారు కదా! వస్తున్నారా? కాదు కదా! వీళ్ళు అవతార పురుషులైతే నిజంగా కృష్ణుడిలాగా ఏం రోహిణి డౌటో, ఏం రోహిణీ అన్వయించుకోవడాలో. నక్షత్రంలో పుట్టారు కాబట్టి అనుకోవచ్చు. ఇంకోటేంటి, ఏ నక్షత్రంలో పుట్టినా ఆ! సార్. మామయ్యతో గండం ఉండే యోగం కొన్ని ఉంటాయి. 6వ అధిపతి పాడవుతాడు. అప్పుడేంటి మామయ్య మోసం చేయడం ఆస్తి రూపంలో, ఇంకో రూపంలో జరుగుతది. ఓకే. దానికి రోహిణీ నక్షత్రమే అక్కర్లేదు. చాలా మందికి ఈ నక్షత్రాల మీద కూడా కొన్ని కొన్ని ఆశ్లేష నక్షత్రం వద్దు అంటారు. మూలా నక్షత్రం. ఇప్పుడు మూలా నక్షత్రంలో మంచిది కాకపోతే అమ్మవారు ఎందుకు పుడుతుంది? ఎగ్జాక్ట్లీ. సరస్వతి అమ్మవారు ఎందుకు పుడుతుంది? అనేటువంటి కొన్ని కొన్ని మనం అర్థం చేసుకోవాలి. అదొకటి. అయితే కృష్ణాష్టమి నాడు ప్రత్యేకంగా కృష్ణుడి గురించి మనం ఎంత తెలుసుకుంటున్నాం? ఆయన భగవద్గీతలో కనీసం కృష్ణాష్టమి రోజు నుంచైనా మనం కరెక్ట్‌గా రోజుకొక శ్లోకం నేర్చుకున్న 2 సంవత్సరాలు అన్ని శ్లోకాలు వచ్చేస్తాయి మనకి. ఈజీగా 700 శ్లోకాలు. పిల్లలకి హ్మ్. నేనేం చెప్తానంటే, ఎప్పుడు కృష్ణాష్టమి వచ్చినా ఎవరు ఎక్కడికెళ్ళినా నేను ఒకటే చెప్తా, అమ్మా మీరు ఈ కృష్ణాష్టమి నుంచైనా మీ పిల్లలకు రోజుకొక శ్లోకం ఎక్కువ పెట్టకండి. కంఠస్థ. ఒకటే ఆ కంఠస్థ దాన్ని అర్థం చేసుకోవడం. అంతే. ఉట్టి కంఠస్థ కూడా కాదు. హ్మ్. అసలు ఆఫ్ ఇక్కడ కోర్స్. ఎందుకు చెప్పాడు? హ్మ్. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు? మీరు గనక అసలు భగవద్గీతను గనక చదివితే అసలు ఆత్మ గురించి ఎన్ని శ్లోకాలు ఉంటాయంటేనండి, ఎన్ని డైమెన్షన్స్‌లో చెప్పాలో అన్ని డైమెన్షన్స్‌లో చెప్పేసాడు. మనకి ఇంకా అసలు క్లారిటీ వచ్చేస్తది ఆత్మ అంటే ఏంటనేది. అసలు మనం ఎందుకు బాధపడుతున్నాం? అసలు ఇది అవసరం లేదు కదా! చాలా పీస్‌ఫుల్ అయిపోతుందంట కదా సార్ లైఫ్. చాలా అసలు మీకు భగవద్గీతని గనక అవపోసన. భగవద్గీత గనక మీకు జీర్ణమైతే హ్మ్. అసలు దేని గురించి బాధపడరు. దేని గురించి భయపడరు. దాని నుంచి దూరం అయిపోయి రెమెడీలు చెప్పండి, శ్లోకాలు చెప్పండి, మంత్రాలు చెప్పండి. ఇంక నేను చెప్పలేను. అంటే ఇంకా తప్పదు. ఎలా యాహ్! అంటే ఇప్పుడు వాడికేదో ఆ రెమెడీ చేసుకోవడం వల్ల ఆ యొక్క జీవుడికి ఏదో తెలియని ఒక ఉపశమనం లభిస్తది. ఇదే అంతే. బిగ్గెస్ట్ రెమెడీ కదా సార్. అంతే కదా! నేననేది అది ఆ! సార్. ఇది ఇదే అసలు బిగ్గెస్ట్ ఇదన్నిటికంటే ఇంకా ఆ! ఎండ్ ఇంకా దానికి యాహ్! మించిన రెమెడీ లేదు. యాహ్! సో, ఎందుకంటే నేర్చుకుందాం భగవద్గీత. అయ్యో! భలేవారే మనకి. ఇది రుచించట్లేదు సార్. ఇప్పుడు ఇది చేస్తాము మనము. ఒకవేళ ఇదే హ్మ్. నేను టమ్ము పెట్టాననుకోండి. ఇది ఆ! చూసేదేంటి అనుకుంటారు. భగవద్గీత ఏంటి? అసలు బాబోయ్! ఇందులోనే విషయం ఉంది అంటే ఎట్లా వీళ్ళకి ఎలా అర్థం చేయించాలి? ఎలా తెచ్చుకుంటారు అదే. వాళ్ళు? అదే. అదే. అంటే ఏం చేయాలి? యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ మనకి చూడండి, మన లోపలే ఆనందం ఉంది. మన లోపలే దుఃఖం ఉంది. మన లోపలే ఇష్టం లేనితనం ఉంది. మన లోపలే ఇష్టం ఉండేతనం ఉంది. అది ఎలాగ ప్రూవ్ చేయగలము అంటే, ఒక వంకాయ కూర ఉంది. హ్మ్. ఒక వ్యక్తి అబ్బా! గుత్తి వంకాయ అని హ్యాపీగా తింటాడు. ఇంకో వ్యక్తి అబ్బా! అబ్బా! వంకాయ అంటాడు. మరి వంకాయ ఒకటే గాని వీడికి ఎందుకు అలా కనిపిస్తుంది? వీడికి ఎందుకు ఇలా కనిపిస్తుంది? అవును. అంటే నీ లోపలే దాని మీద ఏదో తెలియని ఒక విరక్తి ఉంది. విరక్తి ఉంది, ఇష్టము ఉంది. ఇష్టము ఉంది. వంకాయ కూర ఇంత తింటే ఇష్టమే. ఇంత తింటే విరక్తి. వద్దు బాబోయ్! పరిగెట్టాలి కూడా. ఎగ్జాక్ట్‌లీ. రైట్. అది కూడా గుత్తి వంకాయ అంటే ఇంకా బాగా పరిగెట్టాలి. అదేదో అవునా? సినిమాలో పరిగెడుతుంటాడు కదా మహేష్ బాబు 1 మినిట్ అని. అలానే అవుతుంది. కలేజా సినిమాలో లాగా. డెఫినెట్‌లీ. అట్లా ఏంటంటే ఇక్కడ ఒకటే హ్మ్. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరం చదవాలా, విష్ణు సహస్రనామాలు చదవాలా అని అడుగుతూ ఉంటారు. చక్కగా ఆ రోజు విష్ణు సహస్రనామాలు చదవడమే కాకుండా వాటి అర్థాలు తెలుసుకోవడం. ఒకటేమిటంటే మనకి భగవద్గీత మొత్తము చెప్పినటువంటిది ఏమిటి అంటే ఒకటే, నువ్వు జస్ట్ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ప్రతిఫలం ఆయనకు వదిలేయి. ఆయనకు వదిలేసేయాలి. అంటే ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు, నువ్వు ఆశించకు అనుకుంటారు. ఆశించక కాదు, నీకు అధికారం లేదు. నువ్వు ఇదే ఆశించే అధికారం. అవ్వాలి హ్మ్. అనే అధికారం నీకు లేదు. ఎందుకంటే హ్మ్. నువ్వు ఏవైతే కర్మలు చేస్తానో నువ్వు ఈ జన్మ వరకే చూసుకుంటావు. హ్మ్. ఈరోజు నేను పుట్టాను, చిన్నప్పటి నుంచి ఎవడికి ఏం అన్యాయం చేయలేదు. మా నాన్న కూడా బాగానే ధర్మంగా ఉన్నాడు. నాకెందుకు ఇలా జరుగుతుంది? కానీ నీకు ఈ జన్మ మాత్రమే తెలుసు. దేవతకి, పరమాత్మకి నీ 100 జన్మల వెనకాతల 100 జన్మల ముందు మొత్తం రీల్ మొత్తం తెలుసు. అలా కనపడుతూ ఉంటుంది. అలా కనిపిస్తుంటది. ఒక చీమలు చూసినట్టు చూస్తుంటాడు. ఓకే. ఇక్కడ ఎందుకు పుట్టాడు? ఇది క్లియర్ చేసుకోవడానికి పుట్టాడు. క్లియర్ అవుతుంది కూడా. ఆయన అంతే. నమ్మాలంతే. అంతే. హ్మ్. మరి ఎందుకండి చాలా మంది అంటుంటారు, ఏమండి మరి అన్ని క్లియర్ చేసుకోవడం, మన కర్మలు మనం అనుభవించడానికి మనం గనక పుడితే హా! మరి ఈ భగవంతుడిని పూజ చేసి ఏం లాభం? అనుభవించేద్దాం మేము. మేము అనుభవిస్తాం అంటారు. కరెక్టే సార్. ఇది పాయింట్ కూడా ఉంది. అంటే నేనేమంటానంటే, ఒక రోడ్డు దాటుతున్నాం. అక్కడ ఒక కుక్కుంది. అమ్మని పట్టుకొని దాటేటప్పుడు ఉండే ధైర్యం వేరుంటుంది. మీరు సింగిల్‌గా వెళ్ళినప్పుడు ధైర్యం వేరే ఉంటుంది ఓ పిల్లవాడికి. అవును. అవునా కష్టపడి కదా! అవును. అది కరుస్తుందేమో. అమ్ముంది కాపాడుతుంది నాకేంటనే ధైర్యంతో వెళ్ళిపోతాడు.
వెనకాతలు వస్తుంది, అమ్మ వస్తుంది. అయ్యి అమ్మ ఊరుకుంటుందా అని. సింగిల్గా వెళ్తే రక్షించేవాడు ఎవడు? బ్యూటిఫుల్లీ సెట్. కాబట్టి ఏంటంటే ఆ రోజు చక్కగా చాలా మంది ఏం చేస్తారంటే వెన్న ముద్దను పెడతారు. వెన్న ముద్ద పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వెన్న ఎలా ఉంటుందో అంత చల్లటి, అంత చక్కటి నా కృష్ణ పరమాత్మ అంత ప్యూర్ అని అర్థం. అలాగే మనకి ఆ రోజు అంటే నేను చెప్పినటువంటి రెమెడీ చాలా మందికి పనిచేసిన ఒక సీక్రెట్ నేను ఇప్పుడు షేర్ చేస్తాను. పెరుగు అన్నాన్ని వీలైనంత మందికి పంచమని చెప్తాను. వెన్నని వీలైనంత చిన్నపిల్లలకు పంచమని చెప్తాను. ఎవరికైనా సంతానం లేదనుకోండి, కృష్ణాష్టమి నాడు గనక ఎవరైనా పెరుగన్నము పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వెన్న గనక పంచినట్లయితే మంచి ఫలితం వస్తుంది. రెండవది, సంతానం కోసం మనకి తూర్పు భాగం అండ్ ఆగ్నేయ భాగం రెండు ఉంటాయి కదా. తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగాన్ని తూర్పు ఆగ్నేయము అంటారు. మనం ఇలా కంపాస్ పెట్టుకొని చూసామనుకోండి, ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందులోనే ఫోన్ లోనే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు ఇది ఈస్ట్ చూపిస్తుంది కదా, ఇది సౌత్. ఈ రెండింటికి మధ్యలో సౌత్ ఈస్ట్ ఉంటుంది. ఈ సౌత్ ఈస్ట్ కి ఈస్ట్ కి మధ్యలో మళ్ళీ ఇంకో పాయింట్ ఉంటుంది. అది గనక మనం చూసుకున్నా, ఓకే ఇది ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్ కదా, ఆగ్నేయం తూర్పు కదా. ఈ మధ్యలో గనక ఎవరైనా అక్కడ 2 రెమెడీస్ పనిచేస్తాయి అక్కడ. ఒకటి, కృష్ణుడి బొమ్మ చక్కగా ఆయన వెన్న ముద్ద పట్టుకొని తింటున్నటువంటి ఆ కృష్ణుడి బొమ్మ పెట్టుకుంటేనేమో మీకు ఆ యొక్క పరమాత్మ అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. రెండవది, ఎవరైనా మార్కెటింగ్ రిలేటెడ్ వాటిలో ఉన్నారు, కావాలంటే మీరు ప్రయోగం చేసుకోవచ్చు. నేను గోల్డ్ కంపెనీలు చెప్పిన వాళ్ళందరికీ మార్కెటింగ్ పెరిగింది. వాళ్ళ ఆఫీస్ ప్రెమిసెస్ లోనైతే ఆ ప్లేస్ ఏది తూర్పుగా ఆగ్నేయానికి మధ్యలో, లేదంటే ఇంటి నుంచి నేను మార్కెటింగ్ చేస్తుంటానంటే ఇంట్లో కూడా తూర్పుగా ఆగ్నేయానికి మధ్యలో కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, మార్కెటింగ్ పెరుగుతుంది కూడా. తూర్పు ఆగ్నేయంలోనే సేమ్ కృష్ణుడి బొమ్మ. కృష్ణుడి బొమ్మ ఏమో సంతానం కోసం, రాబిట్స్ బొమ్మ పెట్టాలి మార్కెటింగ్ కోసం. రాబిట్స్ రెండు రాబిట్స్. ఏ కలర్ రాబిట్స్ పెట్టాలి? వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పెట్టచ్చు. హ్యాపీ చూస్తారు, మీరే చూస్తారు. ఇక్కడ మా ఆఫీస్ వీడియో చేసినప్పుడు కూడా చెప్పారు మీరు. అవును, పెట్టండి. అవునండి. సో ఆ రెమెడీ ఖచ్చితంగా పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది. మీరు చూడొచ్చు విత్ ఇన్ 2-3 months ఆఫ్ పీరియడ్ లో మీకు ఆ తేడా తెలిసిపోద్ది. సూపర్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృష్ణాష్టమిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని భగవద్గీతని ఖచ్చితంగా జీవితంలోకి ఇన్వైట్ చేసుకుని వాళ్ళ జీవిత సారాంశం అంటే ఏమిటి మన ఎందుకు వచ్చామనేది అర్థం చేసుకోవాలి. అది ఈసారి నుంచి అయినా మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.